సో ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే 50 lakhs పెట్టుకునే వాళ్ళు ఉంటారు సార్, కొంతమంది 1 CR పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అది ఫ్లాట్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు. ఇప్పుడు కేవలం నా దగ్గర 30 to 40 lakhs ఉన్నాయి, నేనేం చేయాలి ఇప్పుడు? సో నా సజెషన్ ఏంటంటే 30 to 40 lakhs ఉన్నప్పుడు చాలామంది చేసే తప్పు, చాలామంది చేయలేనిది ఏంటి అంటే ఫస్ట్ 1.5 crore 2 crore అపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు. దానికి ఒక ఇనిషియల్ పేమెంట్ 20% పే చేస్తే వాళ్ళకి రిమైనింగ్ అంతా లోన్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక 30 years మళ్ళీ లాక్ అయిపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక 2 years 1 year అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంటీరియర్ డెకరేషన్ చేయాలి అంటే అలాంటి దానికి ఒక 25 నుంచి 30 లక్షలు జరుగుతుంది. సో నేనేమంటానంటే 35 to 50 lakhs కానీ 40 lakhs కానీ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటే బెస్ట్ అంటే మంచి బడ్జెట్, అది 35 to 50 అనేది మంచి బడ్జెట్. ఇప్పుడు మనమే చూస్తున్నాము నియోపోలిస్ లో ఒక ప్లాట్ కాస్ట్ వచ్చేసి ఇన్ని క్రోర్స్ అని అనుకుంటున్నాం. అంటే ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ప్లాట్ కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఈ బడ్జెట్ కి ఎంత దూరం సెట్ అవుతుందో కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 35 to 50 lakhs ఉన్న వాళ్ళకి మినిమం అంటే 55 to 70 kilometers దూరంలో వెళ్ళాలి, హైదరాబాద్ మన సెంటర్ నుంచి. లేదు అంటే ఒక ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే 25 to 30 kilometers వెళ్ళాలి. సో ఇలాంటి ప్లేసెస్ లోకి వెళ్ళి హైవేకి దగ్గరలో 1 kilometer 2 kilometers లో ఉన్న ఏదైనా కమర్షియల్ ప్లేసెస్ చూసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మరీ లాంగ్ వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. సో 35 to 50 lakhs మంచి బడ్జెట్ కాబట్టి హౌసెస్ ఎక్కడైతే దగ్గరలో ఉన్నాయో, విలేజ్ కనెక్టివిటీ ఎక్కడ ఉందో అండ్ హైవే కనెక్టివిటీ ఎక్కడ ఉందో ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే 35 to 50 lakhs బడ్జెట్ లో లైక్ తుక్కు కూడా చూసుకోండి. కొన్ని ఏరియాస్ లో 45 places 45,000 అలా దొరుకుతాయి. షాద్ నగర్ లో మేజర్ హైవే మీద చూసుకుంటే 25,000 కూడా హైవేస్ నాకు తెలిసిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే 25,000 కి హైవే ప్రాజెక్టులు ఉన్నాయి, 25 to 30,000 కి మంచి ప్లేసెస్. షాద్ నగర్ సైడ్ కానీ ముంబై హైవేలో 2022 కూడా ఉన్నాయి హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్. ఒక 4 to 5 years వెయిట్ చేయగలిగినా కూడా దే కెన్ గెట్ ద గుడ్ రిటర్న్స్.